కట్టనుద్దేశించు ఇల్లు కట్టనుద్దేశించిన ఇల్లు ఏపాటిది ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఎపాటిది? దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని గమనించాలి, జాగ్రత్తగా గమనించాలి. ఆలోచనలు ఎక్కడో పెట్టుకోవద్దు. మంచిగా కొద్ది నిమిషాలు దేవుని మాటలేందాం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే చెప్పండి, మీరు కట్టను ఉద్దేశించిన ఇల్లు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. గుడి అన్నాడా, మందిరం అన్నాడా? ఇల్లు అంటే ఇది. దేవునికి స్తోత్రం. ఇది దేవునికి ఒక ఇల్లు కట్టి, దేవునికి ఈ ఇల్లు సరిపోద్దా? వినాలి. ఇక్కడ ఒక విషయానికి వస్తే, ఇది దేవునికి ఏమై ఉన్నది చెప్పండి? ఇల్లు మాట. ఎవరన్నారు? దేవుడే అన్నాడు. మీరు కట్టనుద్దేశించిన ఇల్లు ఎఫాటిది? ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఏపాటిది? ఇల్లు ఎఫాటిది? నాకు విశ్రమ స్థానముగా, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించిన నది ఏపాటిది? ఇల్లు ఎపాటిది? దేవునికి స్తోత్రం కలిగిన గాక. అర్థమవుతుందా? ఇది ఏమంటారు చెప్పండి? ఏమంటారు? దేవుని ఇల్లు. ఎవరిదంటే చెప్పండి ఇల్లు? ఇది ప్రత్యేకించి దేవుని ఇల్లు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు కట్టనుద్దేశించిన వీళ్ళు ఎఫాటిది అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. మరి ఏం చేయాలంట? మరి ఏం చేయాలి? చూడండి, కిందకు చదవండి. అవన్నీ నా హస్తకృత్యములే, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడైన నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండెనో వానినే నేను దృష్టించుచున్నాను. దేవునికి స్తోత్రం. అసలు దేవుడు అడిగేది ఏంటనంటే, ఇరిగి నలిగిన హృదయం అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు అని చెప్పండి? విరిగి నలిగి హృదయం. ఇరిగి నలిగిన హృదయాలు మీకుంటే దేవుడు ఎంతగానో సంతోషపడతాడంట. దేవునికి స్తోత్రం కలిగింది కదా. అర్థమైందా? విరిగిన హృదయముతో పాడిన, నలిగిన మనసుతో వేడిన, ఇంటాడు దేవుడు ఆ ప్రార్థన గయగుంటాడని సమర్పణ. నలిగిన హృదయముతో విరిగిన మనసుతో వేడినా, ఇద్దరు ముగ్గురు ఒక చోట కూడగా ఉంటానని సెలవిచ్చిన దేవుడు, ఒక్క మనసుతో ఇద్దరు వేడినా, ఒక్క మనసుతో ఇద్దరు వేడిన వింటానని గయకుంటానని ఇరిగిన హృదయముతో వినా. దేవునికి స్తోత్రం. పగిలిన హృదయము దేవునికి ఇష్టమైంది. ఎంత పగిలిన హృదయాల్లోంచి ఏం వస్తా చెప్పండి? మరి వస్తుందా? మన కొండలన్నీ కూడా ఎండిపోయి, ఎందుకు ఎండిపోయో తెలుసా? పగ. హృదయము ఏమైపోయిందని అంటే కఠినమైపోయింది.
కఠినం గల వారిని, కఠినమైన వారి మీద దేవుడు కఠినమైన హృదయం ఆలక్ష్యం చేస్తాడంట, ఆలక్ష్యం చేస్తాడంట. కఠినమైన మనసు, కఠినమైన బుద్ధి, కఠినమైన ఆలోచనలోకి వచ్చింది ఏమైపోద్ది చెప్పండి? దేవునికి అలాంటి హృదయాలు ఆయనకి ఇష్టము లేదు. దేవునికి ఆకాశం సింహాసనం అయితే భూమి తన ఇల్లు. ఇది ఎపాటిది, ఇది ఎపాటిది. ఒక రోజు ఈ పాస్టర్ గారు మందిరం కడుతున్నాడు. ఇక్కడ మందిరం కడుతున్నప్పుడు చాలా చోట్ల ఏమంటారని అంటే, ఆ గుడి నీడ అని అంటారు అంజులు. అంజులు అంటే దేవుడు నమ్ముకొని ఉన్నారు. పడితే ఏమవుతుంది అంటే ఆ ఇంటి వారికి నష్టం జరిగిద్ది అని అంటారు. అప్పుడు నాకు ఆలోచన వచ్చి ఒక రోజున అన్నాను, మా దైవజనుడు బ్రదర్ విక్టరన్ని గారిని సంప్రదించి, అన్న ఇలా గుడి కడుతున్నారు, అది మంచిదేనంటావా అని అడిగాను నేను. అడిగితే అప్పుడు అన్నయ్య అన్నారు, తమ్ముడు ఆ మందిరపు నీడ మీ ఇంటి మీద పడ్డదనుకోండి మీకు ఆశీర్వాదం అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మందిరం యొక్క నీడ మీ ఇంటి మీద పడ్డదంటే మీకు ఆశీర్వాదం అన్నాడు. అది ఎవరు చెప్పలేరు, యేసయ్యను నమ్ముకున్న వారే చెప్పగలరు. దేవునికి స్తోత్రం కలిగింది. చాలామందికి భయం మాట, మందిరాలు ఉంటేనే ఏంటి ఆ మందిరం నీడ మా మీద పడకూడదు ఇలాగల్లాగా అంటారు. ఎందుకనంటే ఆ బయట ఉన్న ఆ యొక్క ఆ టెంపుల్స్ అంటే అన్యజనులు ఆరాధిస్తున్న ఆ యొక్క మందిరాలని పోలుస్తారు. దేవుడు ఏమంటున్నాడంటే ఇది ఇల్లు అంటున్నాడు. ఏమన్నాడు? గుడి అన్నాడా, మందిరం అన్నాడా, లేకపోతే ఇంకోటి అన్నాడా? ఇది ఇల్లు అన్నాడు. ఇది మనమేమంటాం? ప్రార్థన మందిరం, ప్రార్థన స్థలం, ప్రార్థన ఇల్లు. దేవునికి స్తోత్రం. ఆనాడు మేడగదులను అపోస్తులైన మరి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగింది చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు నాలికల వలె అగ్నితో విభాజింపబడి అందరి మీదకి వచ్చి వారిని తాకినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఎక్కడ? మేడగదిలో పైన, మేడగదిలో. ఇంకొక చోటని చూస్తే మేడగదిలో దేవుని వాక్యం పౌలు గారు చెప్తూ ఉంటే ఆ మేడగదిలో కిటికీలో కూర్చున్నాడంట యవనస్తుడు, ఎవరో జాన్లంటాడు. ఆ వాక్యం చెప్తూ ఉంటే తెల్లారిపోతుందేమో, ఒక అర్ధరాత్రి అయిపోయిందేమో. ఆ కుర్రోడు కునిపాట్లు ఆడతా ఏం చేశాడంటే మేడ గదిలోంచి ఆ కిటికీలోంచి కింద అడిపోయాడు, బయటకు అడిపోయాడు. బయట పడిపోవటమే అందరూ కూడా గమ్మని వెళ్ళి చూశారు. చూస్తే కుర్రోడు నిజంగా ఆ తలకు దెబ్బ తగిలేసింది, బ్లడ్ వెళ్ళిపోతుంది, ఉలుకు పలుకు లేదు, స్పృహలో లేడు, చనిపోయాడు అనుకుంటా అని అందరూ బాధపడుతున్నప్పుడు పౌలు గారు ఆ వారిలో కిందకి వెళ్ళి పౌలు గారు ఇలాగా చేసి ప్రార్థన చేయక బ్రతికాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి, ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో చూడండి. ప్రార్థన మందిరము, ప్రార్థన విల్లికి ఎంత ప్రాధాన్యత దేవుడిచ్చాడో చూడండి. దేవునికి స్తోత్రం. అంటే ఆకాశం ఆయన సింహాసనమైనప్పటికీ, భూమి ఆయన పాదపీఠమైనప్పటికీ, ఈ చిన్న ఇంట్లోకి దేవుడు ఎలా వచ్చాడనంటే మీకోసం నా కోసము ఆయన తగ్గించుకుని వచ్చారన్నమాట. దేవునికి స్తోత్రం. ఆయన ఏమంటున్నాడనంటే పగిలిన హృదయం నాకు కావాలి, విరిగిన మనసు నాకు కావాలి, నలిగిన హృదయం నాకు కావాలి. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? మనం ఎప్పుడైతే ఇరిగి నలిగిన
పగిలిన హృదయముతో మనం ప్రభు దగ్గర ప్రార్థన చేస్తామో మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. గనుక దేవుని వాక్యం ఏమని చెప్తుందనంటే, ఆయన ఏమంటున్నాడంటే 2వ వచనంలో, అవన్నీ నా హస్తకృష్యములే, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండెనో వానినే నేను దృష్టించుచున్నాను. హల్లెలూయా. మీరు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు చెప్పండి? ఎలా ఉండాలి? దీన మనస్సుతో ఉండాలి. ఏ మనస్సుతో ఉండాలి? ఉంటారా? కేకలేతరా? ఎతరా? దేవుని ఇల్లు అంటే మామూలు విషయము కాదు. దేవునికి స్తోత్రం. మొదటి దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు తీసుకోండి. 2వ దినవృత్తాంతాల్లో దేవునికి సొలొమోను గారు ఏం చేశారనంటే ఒక మందిరం కట్టించారు. సొలొమోను గారు ఒక మందిరం కట్టారు. చూడండి 6:18. మనుషులతో కలిసి దేవుడు భూమి అందు నివాసము చేయున ఆకాశమును మహాకాశములు పట్టజాలని నిన్ను పట్టజాలవే. నేను కట్టించిన ఈ మందిరము నిన్ను పట్టున దేవా యెహోవా నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థనలు విన్నపములందును లక్ష్యముంచి నీ సేవకుడనైనా నేను చేయు ప్రార్థనలు పెట్టు మొర్రను ఆలకించుము. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉన్నదని నీవు సెలవిచ్చిన స్థలమందున్న ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రింబగళ్ళు నిలుచునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. సొలొమోను గారు ప్రార్థన చేస్తూ ఈ విధముగా చెప్తున్న మాటలు దేవునితో, అయ్యా ఇదిగో మహాకాశములు పట్టచాలని మహా గొప్ప దేవుడు నువ్వు. దేవునికి స్తోత్రం. అలాంటి దేవునివైన నీవు మనుషులని మధ్యలోకి నువ్వు వచ్చి మా ప్రార్థనలు ఆలకించుము. దేవునికి స్తోత్రం అని ప్రార్థన చేస్తున్నారు ఆయన సొలొమోను గారు. అంటే సొలొమోను గారు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. ఎందుకు ఆలకించాడని అంటే, దావీదు గారు ఏం చేశారనంటే ఒక మందిరం కట్టాలని దేవుని కోసం, మనకైతే మంచి గృహాలు ఉన్నాయి, మంచి ఇల్లు ఉన్నాయి, అయితే దేవునికి మందిరం లేదు. అప్పటికి మందిరాలు లేవు. మందస్సము ఎక్కడుందనంటే దేవుని మందస్సము గుడారాలలో ఉన్నాయి. గుడారాలు అంటే మీకు తెలుసా? ఓయించేసేవాళ్ళు వేసుకునేవారు చూసా, డేరాలు ఓయించేసేవాళ్ళు అలాగా గుడారాలు వేసి అందులో మందస్సం పెట్టేవారు మరి. అని ఆయన ఏం చేశాడంటే ఎండి బంగారము అంతా టన్నులే జాగ్రత్త పెట్టి మందిరం కట్టాలనుకున్నప్పుడు దేవుణ్ణి అడగగా దేవుడేమన్నారో తెలుసా? ఈ మందిరం కట్టడానికి నీకు ఛాన్స్ ఇవ్వను కానీ నీ కడుపును పుట్టిన నీ కుమారుడికి ఈ మందిరం కట్టే అవకాశం నేను ఇస్తున్నానని చెప్తే అప్పుడు సొలొమోను గారి ద్వారా మందిరం కట్టబడింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన ద్వారా దేవుడు మందిరాలు కట్టిస్తున్నాడు. అవునా కదా? మరి మందిరం ఆయన కట్టించాడనంటే ఆయన మనతో కూడా నివాసం చేస్తున్నారు కదా ఇక్కడ.
ఆకాశాలు మహాకాశాలు పట్టజాలని దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పడండి? మన మధ్యలో ఉన్నాడు. మన మధ్యలో ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు మనం ఎలాగుండాలి అని అంటే ఇక్కడ చూస్తే 66 యెషయా గ్రంథంలో చూసినట్లయితే ఆయన అంటాడు కదా, అవన్నీ 2వ వచనంలో అవన్నీ నా హస్తకృత్యములే, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండెనో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుడు మన ప్రార్థన ఆలకించాలన్నా, మన వైపు చూడాలన్నా మనం ఏం చేయాలో తెలుసా? దీన మనసుతో ఉండాలి. ఏ మనసుతో ఉండాలి? మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. సెల్ ఫోన్లు ఎంతమంది మాట్లాడుతున్నారు చూడండి, అందరూ మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం. ఒక ఆవిడ సెల్ ఫోన్ మాట్లాడుతూ కూరగాయలు చేస్తుంది. వంటకి కూరగాయలు చేస్తూ మరి అందులో ఏమన్నా కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలనుకుంటా. అంటే మిగతాయి ఫ్రిడ్జ్లో తీసి చేసింది అవి తీసుకెళ్ళి కత్తిమయ్యి ఫ్రిడ్జ్లో పెట్టాలనుకుంటా. ఆ ఫ్రిడ్జ్లోనూ పెట్టాలి. ఈ కూరగాయలు చేస్తూ ఫోను మాట్లాడుతూనే ఉంటుంది, చెవికాడెట్టుకుని. అది ఇష్టంలో ఉన్నదే. ఈ మాట్లాడుతూ ఆ పక్కన ఉన్న బిడ్డని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసింది. ఎక్కడ పెట్టేసిందంటే ఫ్రిడ్జ్లో పెట్టేసింది. ఆ పని భర్త వచ్చి ఏమంటున్నాడంటే, బిడ్డేడి అని అడుగుతూ ఉంటే, బిడ్డేడి అని ఇల్లంతా నిలికేస్తున్నారు. ఏమైంది అని. మా భర్త కొంచెం ఏంటనంటే, ఈవిడ కొంచెం తేడా మనిషి ఈవిడి అనుకుని ఏం చేశాడంటే వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ తీసి చూసాడు. ఇప్పుడు ఇంట్లో లేకపోతే ఇంకెక్కడ ఉంటాడు? అంటే కూరగాయలు చేస్తున్నానండి అన్నది. అయితే ఏదో జరిగి ఉంటుందని ఫ్రిడ్జ్ తీసి చూసినప్పుడు ఫ్రిడ్జ్లో మనోడు ఏమైపోయాడంటే బతుకుతాడా? సెల్ ఫోన్లో పడి ఈ రోజున బిడ్డలనే మర్చిపోతున్నారు కొందరు. సెల్ ఫోన్లో పడి తల్లిదండ్రులనే మర్చిపోతున్నారు. ఒక ఆవిడ ఏం చేసిందనంటే, కూతుర్ని పెంచింది. ఎలా పెంచిందనంటే సెల్ ఫోన్ దగ్గర ఇట్టుకుంది. ఇప్పుడు కూతురు కూడా ఏం చేసిందంటే సెల్ ఫోన్ ఇచ్చుకుంది. వీళ్ళిద్దరు కలిసి సెల్ ఇచ్చుకుని బీజీ అయిపోతున్నారు బాగా. ఒక రోజున ఈవిడికి నీరసం జరిగింది. నీరసం చేస్తే ఏం జరిగిందనంటే, ఆవిడికి గొంతు కారిగిపోయో లేకపోతే ఏదో మొత్తం తేడా వచ్చి దావతీసి నీళ్ళు అడుగుతుంది ఇలాగని. ఈమె సెల్ ఫోన్ ఇచ్చుకుని అక్కడే కూర్చుంది మంచం మీద కూతురు. కానీ ఆ బిడ్డ తల్లంకు చూడట్లేదు. ఆగు 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 అని అంటుంది. సెల చూసుకుంటాను. మంచి అంటుంది ఆవిడ. ఈమెం చేస్తుంది? సెల చూస్తని నీళ్ళట్టుకెళ్ళి ఇలా పోతుంది. ఆవిడ నోట్లో పడతలేదు ఆ నీళ్లు, పక్కనడుతున్నాయి. ఆమె ఏం చేసిందో తెలుసా? గొంతు కారిగిపోయి చనిపోయింది. నిజంగానండి, అబద్ధాలు అనుకుంటున్నారా? సెల్ ఫోన్ అన్నది చాలా ప్రమాదమైనది. ఈ రోజున దేవుని మందిరానికి మనం వస్తున్నామనంటే మనం నేర్చుకోవలసినవి ఏంటో తెలుసా? ఇలాంటివన్నీ పక్కన పెట్టి దేవునికి నలిగిన హృదయము, విరిగిన మనసు, పగిలిన హృదయాన్ని దేవునికి మనం ఇవ్వాలి. దేవుని స్తోత్రం. ఎంతమంది ఇస్తున్నారు? వారి కుటుంబాలు బాగుంటాయి, వారి కుటుంబంలో శాంతి సమాధానము నెమ్మది కలిగిద్ది. దేవుని స్తోత్రం కలిగిన గాక.
ఒక పెళ్లి చేయాలనుకోండి, ఒక అమ్మాయికి అబ్బాయికి కానీ పాస్టర్ గారు ఎంత కష్టపడతాడో తెలుసా? ఎంత కష్టపడతాడో తెలుసా? ఎందుకో తెలుసా? పాస్టర్ గారిని పిలుస్తారా లేదా? పిలిచినప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తారు? పాస్టరమ్మ గారు వెళ్తారు. ఏ చర్చికి వెళ్తారండి అంటే, మా పాస్టర్ గారు అని అంటారు కదా. అన్నప్పుడు వారు వచ్చిన వారు అనుకుంటారు, మన సూట్ చూసి మన విధానం చూసి ఏమనుకుంటా, మంచి చర్చికి వెళ్తున్నారు, దైవ భక్తి గలవారిలా ఉన్నారు వీరు అనుకుంటారు. పాస్టర్ గారిని చూసి అనుకుని, పర్లేదు మంచి చర్చికి వెళ్తుంది ఈ అమ్మాయి, మంచి చర్చికి వెళ్తున్నాడు ఈ అబ్బాయి, మరి ఈ అబ్బాయి దైవభక్తి గలవాడే అని ఏం చేస్తారనంటే నమ్మి పిల్లనిస్తే ఆడు ప్రార్థన చేసి పాటలు పాడుతున్నాడు అనుకోండి చర్చిలోను, అమ్మో మంచి అల్లుడు దొరికాడండి, మంచి భక్తి గల కుటుంబం అండి అని సంతోషపడతారు వాళ్ళు. అమ్మాయి అయినా సరే పెళ్ళయిన తర్వాత బైబిల్ ఇచ్చుకోకుండా, పాటలు పాడుకోకుండా మామూలుగా ఉంటున్నాడు అనుకోండి, ఆ ఇంటివారే కానీ తన భర్త అవ్వచ్చు, లేకపోతే భార్య అవ్వచ్చు, ఏమనుకుంటుందనంటే ఇతను చాలా మంచివాడని నేను చేసుకున్నాను, కానీ ఇతను బైబిల్ పుచ్చుకోడు, ఓ చర్చికి వెళ్ళడు, ఒక ప్రార్థన చేయడు అని వాళ్ళు బాధపడతారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలో తెలుసా? ఒక చర్చికి వెళ్తున్నప్పుడు, మనం ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఏం చేయాలో తెలిసి మెల్లిమెల్లిగా పాటలు పాడటం నేర్చుకోవాలి. రెండోది ఏంటో తెలుసా? ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అలాగే పరిచర్య చేయటం నేర్చుకోవాలి. నేర్చుకుంటూ వలన ఏమవుతుందని అంటే దేవుని నీవు మహిమపరిచినట్లు అవుతుంది. దేవుడు అంటాడు కదా, ఎవరైతే నన్ను మహిమపరుస్తున్నారో వారిని నేను మహిమపరుస్తాను, ఎవరైతే నన్ను ఘనపరుస్తున్నారో వారిని నేను ఘనపరుస్తాను అంటున్నాడు దేవుడు. నువ్వు దేవుణ్ణి మహిమపరిచినట్లయితే, దేవుని నువ్వు అవమానపరిస్తే నీకు అవమానమే కలిగిద్ది, అది ఖచ్చితంగా జరిగిద్ది. అందుకని నేను అనేది ఏంటంటే, జాన్ కిందటి చెప్పిది, నీకు ఇంత వయసు వచ్చింది, ఒక పాట కూడా నేర్చుకోలేదు నువ్వు అంటాను. జాన్ ఒక్కడనే కాదు, ఇంకోరైనా. గోపికి పెళ్ళయింది, అత్తోరింటికి వెళ్ళింది, ఏం చేయాలి చెప్పండి? ఎక్కడ వాళ్ళ అత్తగారు కూర వండుతూ ఉంటే వీడు పాట పాడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాగుంటుందంటవా? కూర వండుతూ ఉంటే పాట పాడతాం కాదు. దేవుని స్తోత్రం. ఎలాగుండాలో తెలుసా? ఎవరి విషయం ఎలాగున్నా సరే అంటే, ఎవరి సంగతి ఎలాగున్నా టయానికి ప్రార్థన చేసుకోవాలి, టయానికి బైబిల్ చదువుకోవాలి, టయానికి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలంట? మందిరానికి వెళ్ళాలి. వెళ్ళకపోతే ఏమనుకుంటారు చెప్పండి? వెళ్ళకపోతే ఏమనుకుంటారు? వాళ్ళు బాధపడటమే కాదు, సేవకులను కూడా తిడతారు. సేవకులనే కాదు, తల్లిదండ్రులనే కాదు, ఆమెను కూడా తిడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీ విషయంలో ఎంత గొప్ప కార్యం చేశాడు, ఎంత మేలు చేశాడు, ఎన్ని చేశాడు చెప్పండి. దేవుడు ఒకసారి ఆలోచించండి, ఎంత మేలు చేశాడో చెప్పండి. నిజంగా చెప్పుకోవాలని అంటే, ఒక రకంగా మన వాళ్ళు కొంచెం అటు ఇటు ఉంటారు కదా తల్లిదండ్రులు. ఏంటంటే, తల్లి ప్రార్థనకు వచ్చింది అనుకోండి, తండ్రి చర్చికి రాడు, మందిరానికి రాడు. రానోడు అంటాడు, ఏ విగ్రహారాధన పిల్లో చేసేద్దామంటాడు. దేవుని స్తోత్రం. అనుకున్నవారు ఉన్నారు లేరా? ఒక ఆవిడ వస్తుంది మన చర్చికి, ఆవిడ శనివారం విశ్వాస ఆవిడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఆవిడ అంటది, మా ఇంట్లో వాళ్ళు కొంచెం అటు ఇటు ఉన్నారండి బాబు, వాళ్ళు ఏమంటున్నారంటే అన్యజనులకు చేసేద్దామని అంటున్నారు. మేమైతేనేమో అందరం ప్రార్థననే దేవుడిని నమ్ముకున్నామండి. అయ్యా వీళ్ళేమో తీసుకెళ్ళిపోయి చేసేస్తామంటున్నారండి అని అంటున్నారు. నేనేం చేస్తాను? నేను అన్నాను, చేసేస్తే చేసేయండి అమ్మా అన్నాను. ఇస్తారు వాళ్ళు చేసేస్తానంటే నీకెందుకు వచ్చింది బాధ, చేయించే అన్నాను. దేవుని స్తోత్రం కలిగిన కాక. మరి అన్యజనులకి ఇస్తే దేవుడేమంటున్నాడనంటే, మందిరానికి వెళ్ళిన విశ్వాసి వేరే చోటుకి వెళ్తే శాపగ్రస్తులు అవుతారు. ఏమవుతారు చెప్పండి? శాపంలో పడతారు. దేవునికి స్తోత్రం. మేరీని ప్రార్థన, మన మేరీని ఏమన్నదంటే, మా అక్క అన్నది నేను చేసుకుంటాను మా అబ్బాయికి అన్నది. ఆ పని నేనేమన్నానంటే, నాకు పుట్టింటి ఆశ ఉంటుంది, మేరీ నాకు ఇమ్మనేసి అడిగినప్పుడు నేనేం చేశానంటే, అలా ఇవ్వకూడదు అక్క, మేము ప్రార్థన వాళ్ళం కదా, ఇవ్వకూడదు అన్నాను. అల్లక్క తమ్ముడా, మీ ఇంటికి వచ్చి పిల్ల అయితే ప్రార్థన పిల్ల కావాలి, కానీ మా ఇంటికి వచ్చి పిల్ల ఏ పిల్ల అయితే నాకు ఎందుకు, మా ఇంటికి వచ్చిన తర్వాత అన్నది. నేను అన్నాను, అలాగే ఇవ్వకూడదు అక్క అన్నాను. మాట వింటున్నారా? మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను ఈ విషయం. హల్లెలూయా, ఎన్నోసార్లు చెప్తున్నాను. అలాగన్నప్పుడు జరిగిన విషయం ఏంటో తెలుసా? ఓ పాస్టర్ గారిని అడిగాను, ఏమండి ఇలాగ అడుగుతుంది మా అక్క, మా పాపనే ఇమ్మని అని అంటే, అతను అన్నాడు, ఆ పాస్టర్ గారు అన్నాడు, ఆ పాస్టర్ గారు అన్నారు, పర్లేదండి ఇచ్చేయండి, వాళ్ళే మారతారులేండి అని అన్నారు వాళ్ళు. నాకు వీళ్ళ సరైన పాస్టర్లు కాదనిపించింది. వీళ్ళ సరైన విధానం కాదనుకున్నాను. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా? బంటిమిల్లి మా విక్టర్ గారిని, అన్నయ్యని, బ్రదర్ని అడిగినప్పుడు ఏం జరిగిందో తెలుసా? తమ్ముడు, మన బిడ్డనే వారికి విగ్రహారాధకులకి ఇవ్వకూడదు, శాపం పొందుతారు, నీవు శాపం పొందుతావు. నీ బిడ్డని కాళ్ళు చేతులు కట్టేసి ఎక్కడ పడేసినట్టు? నరకంలో పడేసినట్టు. మనకు తగ్గ సంబంధం మనకు దొరికిద్ది, మనకు తగ్గ సంబంధం మనకి దొరికిద్ది. మేరీ జాగ్రత్తగా ఆలోచించు. ఆ రోజుల్లో ఏమన్నదో తెలుసా? అక్క, డబ్బుల విషయమా పక్కన పెట్టు, నువ్వు కష్టం అంటావా పక్కన పెట్టు, నేను అన్నీ చూసుకుంటాను, నా కొడుక్కి పిల్లని కొయిటేలో ఉండి ఫోన్ చేసి, నా పరిస్థితి అంతంత మాత్రమే. అప్పుడు జరిగినవి ఏంటో తెలుసా? అన్నయ్య అన్నారు, మనకే దేవుడు మనకు తగ్గ సంబంధం మనకు చూపిస్తాడు, అంతే తప్ప మనము విగ్రహారాధకులకి మన పిల్లనివ్వకూడదు అని అన్నీ చెప్పిన మాట నేను విని ఆ విధంగానే అలాగే ఉన్నాను నిబ్రంగా. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే నాకు అనిపించింది, పుట్టింటి ఆశ అది తమ్ముడు ఇది తమ్ముడు అని ఫోన్ చేసి అర్ధరాత్రి కాడ 1 గంటకి ఫోన్ మాట్లాడుతూ ఉంటే కరిగిపోయాను నేను. కరిగిపోయి పుట్టింటి ఆశ అది ఇది అని అంటూ ఉంటే కరిగిపోయి ఇచ్చేస్తే బాగుంటుందేమో అనిపించేది. కానీ అన్నయ్య చెప్పిన మాట మీద నేను అన్నాను, అన్నయ్య అక్క ఇంకా నువ్వెన్నిసార్లు చెప్పినా నేనేమని అన్నాను. దేవునికి స్తోత్రం. అనుకుందాం, దేవుడు సిగ్గుపరిచాడంటావా? మేరీ సిగ్గుపరిచాడు నేనే? దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూసావా? అప్పుడు పరిస్థితి, నా పరిస్థితి చాలా, వాళ్ళు తక్కువ, నేను బాగా, వాళ్ళు ఎక్కువ, నేను చాలా ఇదిగా తక్కువగా ఉండేవాడిని. ఈ రోజున మేరీని చూసి అక్క చాలా సంతోషపడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? దేవుని మాట మనం వినటం వల్ల వచ్చింది. తల్లిదండ్రుల మాట పిల్లలైనను, పిల్లలు దేవుని మాట వినటం వలన ఈ రోజున ఏం జరిగిందో తెలుసా? దేవుడు గొప్ప కార్యాలు చూడగలుగుతున్నాం మన జీవితంలో. అంటే
ఎందుకని ఈ విషయాలు నేను చెప్తున్నానంటే, దేవుని మందిరం ఇది, దేవుని ఇల్లు ఇది. దేవుని ఇంటికి వచ్చిన మనము పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదవాలి, అలాగే దేవుని పరిచర్య చేయాలి. ఏం చేయాలి చెప్పండి? పరిచర్య చేయాలి. ఈ రోజున దేవుడు అంటే ఎంతమంది అలాగుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన ఏమన్నాడంటే కిందకి మూడవ వచనం, ఎద్దును వధించేవాడు నరుని చంపిన వాణ్ణి వంటి వాడే, గొర్రె పిల్లను బలిగా అర్పించేవాడు ఒక్క మెడను విరుచువాని వంటివాడే, నైవేద్యము చేయువాడు పంది రక్తము అర్పించేవాని వంటివాడే, ధూపం వేయువాడు బొమ్మను స్తుతించేవాని వంటివాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి. వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చేవాడొకడును లేకపోయెను, నేను మాట్లాడినప్పుడు వినువాడొకడును లేకపోయెను. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి, నాకిష్టమైన దానిని కోరుకునిరి, నాకిష్టము కాని దానిని కోరుకునిరి. కావున నేను వారిని మోసములో ముంచుదును. దేవునికి స్తోత్రం. ఎందులో ముంచుతాడంటే దేవుడు, దేవునికి ఇష్టము లేని పనులు చేస్తే, నువ్వు ఎద్దులు ఇచ్చినా సరే, బలిలు ఇచ్చినా సరే, కాணிకలు ఇచ్చినా సరే, డబ్బులు ఇచ్చినా సరే, ఏమి ఇచ్చినా సరే, దేవునికి ఇష్టము లేని పనులు నువ్వు చేసినట్లయితే నిన్ను దేవుడు ఏం చేస్తాడో తెలుసు? మోసంలో ముంచుతాడంట. అర్థమైందా? మోసంలో ఎవరు ముంచుతారు? మనుషులు ముంచితే మళ్ళీ మోసం నుంచి బయటపడవచ్చు. దేవుడే ముంచాడు అనుకోండి మోసంలో, ఇంకా మనల్ని ఇంకా చూసేవారు ఎవరు లేరు. అందుకనే ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు కానీ, మగపిల్లల కన్నా తల్లిదండ్రులు కానీ ఏం చేయాలో తెలుసు? తమ పిల్లలకి ఆయన మందిరంలో ప్రార్థన చేయటం, ఆయన మందిరంలో పాటలు పాడటం, ఆయన మందిరంలో చక్కగా పరిచర్య చేయటం నేర్పించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నేర్పించినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు, నువ్వు ఇచ్చిన బలులు కానుకలు దేవునికి ఇష్టం కాదంట. ఎందుకో తెలుసా? నీవు దేవునికి ఇష్టం లేని పనులు నువ్వు చేసి నువ్వేమిచ్చినా ఇష్టం కాదంట. దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన ఏమంటున్నాడనంటే, దీన మనస్సు కలిగి దీనుడైన వాడు దీన హృదయము గలవాడై ఉండాలంట. దీన హృదయము గలవాడై ఉండాలంట. ఎలా ఉండాలి చెప్పండి? ఇప్పుడు మన ఇంటోళ్ళ మీద మనం గొడవలాడితే ఎలా ఉంటుంది చెప్పండి? మన ఇంటిని మనమే అలర చేసుకున్నట్టు ఉంటుంది. ఒక విషయానికి వస్తే చెప్తున్నాను, అయ్యగారి మన ఇంట్లోనే వద్దన్నారు కదా, పక్కింటోళ్ళతోటి అయితే పర్వాలేదు అన్నాడు కదా అనుకుంటారేమో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నీ పొరుగు వారిని ప్రేమించమని ఉంది. వారి జోలికి కూడా మనము వెళ్ళకూడదు. మన ఇంటి వారిని మనం జాగ్రత్తగా మందలించుకోవచ్చు, జాగ్రత్తగా మంచిగా నడిపించవచ్చు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టేసి చూసావా, పిల్లోని తీసుకెళ్ళి ఆ మాట చెప్తున్నప్పుడు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. నేను ప్రతిరోజు సందరడిన తర్వాత నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తాను చెప్పండి? ఇక్కడ లైవ్ వెళ్తుంది, నవ్వుతారు, చెప్పరు. నేనేం చేస్తానంటే, గ్యాస్ కట్టిందా పాస్టమ్ గారు లేదని వెళ్ళి చూసుకుంటా. ఒకవేళ మర్చిపోయి కానీ గ్యాస్ కానీ వదిలేస్తే, పోనీ టైంలోనూ అపవాది ఏదన్నా పనిచేసాడనుకో, ప్రమాదాలు ఏమి వస్తాయనేసి నైట్ టైంలో వెళ్ళి నేను తాళాలు నేనే వేస్తాను. వంటింటికి కానీ అన్నింటికి కూడా నేనే వేసుకుంటాను.
ఒకవేళ ఆవిడ వేసినా కానీ వేసిందా లేదా చూసుకుంటాను నేను. వెళ్ళి గ్యాస్ కడతాను. ఇప్పుడు ఆడు కూడా అలాగే వెళ్ళి ఫ్రిడ్జ్ చూసేయటమాట. ఈవిడ చాలా ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టినా పెట్టేసి ఫోన్లో పడిపోయి అనుకుని చూస్తే ఆ కుర్రోడు ఫ్రిడ్జ్లో ఉన్నాడు. ఈ మాట గుర్తొచ్చింది నాకు. చాలామంది ఏం చేస్తారంటే అలవాట్లో పొరపాటు చేస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే పొరపాట్లని విడిచిపెట్టాలి. ఎలా విడిచిపెట్టాలని అంటే మనం ఎక్కడున్నా సరే ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేయాలి. ఎన్ని గంటలకు చేయాలి ప్రార్థన? 7 గంటలకి ప్రార్థన అయిపోవాలి. 7 గంటలకు అయిపోవాలి. నీకు ఎన్ని పనులు ఉన్నా సరే తర్వాత వంట చేసుకో, లేదా వంట చేసుకున్న తర్వాత భోంచేయి. అంతేగాని నువ్వు 7 గంటలకి నువ్వు ప్రార్థన చేయకోకుండా నువ్వు అన్ని పనులు చేసుకుని నువ్వు ప్రార్థన చేసుకోవాలని అంటే నీకు ఇంకెక్కడ మనసు ఉంటుంది? నీకు ఉండదు. దేవుని స్తోత్రం. నువ్వు అన్నిటి మీద మనసు పెడతావు కానీ ప్రార్థన మీద మనసు పెట్టవు. అందుకని దెయ్యాలు ఏం చేస్తాయో తెలుసా? మీ కుటుంబాల్లో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, కార్యాలు జరగవు. పాస్టర్ గారిని ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలు కేకేసి ప్రార్థన పెడతారు. తప్పదని వెళ్ళి ప్రార్థన పెట్టాడు అనుకో పాస్టర్ గారు, ఆ దెయ్యాలన్నీ వచ్చేసి ఎరా జుట్టు కట్టుకుంటాయన్నమాట. నన్ను ఇలా కట్టుకుని ఎరా మేము చక్కగా అక్కడ తింటున్నాము ఉంటున్నాం, ఇక్కడ కూడా ఉండవా అని 4 తన్నులు తంతాయి. దేవుని స్తోత్రం. నేను చాలాసార్లు తన్నించుకున్నాను. నేను దేవుని స్తోత్రం తన్నించుకున్నాను. మరి ఏం చేస్తా? వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టాను, వెంటనే నేను నన్ను తన్ని. దేవుని స్తోత్రం. పెట్టకపోతేనేమో మా ఇంట్లో ప్రార్థనట్లేదు, దేవుని స్తోత్రం అంటారు కదా. మరి ఆ తర్వాత తన్నించుకోవాలి. అంటే ప్రార్థన ఉన్న ఇల్లేదో ప్రార్థన లేని ఇల్లేదో పాస్టర్ గారికి తెలుసు. దేవుని స్తోత్రం. ఒక రోజున నేను సేవా ప్రారంభంలో కానూరు నుంచి ఫిలిప్ గారు అనేసి ఒక ఆయన వచ్చారు, కాపులు మాట, దైవజనుడు. మా ఇంట్లో పండుకున్నాడు. చాలామంది ఇళ్ళు ఉన్నాయి, అయితే వాళ్ళు ఎవరింట్లో పడుకోలేదు కానీ మా ఇంట్లో పడుకున్నారు. పడుకున్న తర్వాత ఆయన అన్నాడు, ఈ ఇంట్లో ప్రార్థన ఉందండి అన్నాడు. దేవుని స్తోత్రం. మీ ఇంట్లో ప్రార్థన ఉందన్నాడు. ఎందుకన్నాడు చెప్పండి? ఆయనకి తెలుసు ఆ ఇంట్లో ప్రార్థన ఉంది కాబట్టి ఆయనకి మనశ్శాంతిగా నిద్ర పట్టింది, సుఖశాంతంగా ఉంది. మా ఇల్లు ఎలా ఉండేది తెలుసా? ఫాస్టింగ్ లేదు అప్పటికి. మా ఇల్లు ఎలా ఉన్నదో తెలుసా? ఆ కిటికీ ఒక రకం, ఈ కిటికీ ఒక రకం, ఆ గుమ్మమో రకం, ఈ గుమ్మమో రకం. వాటికి ఏమో బరకాలు ఏం లేవు, రెక్కలు లేవు మాట కిటికీలకి. అలాగున్న ఇంట్లో నువ్వు ప్రార్థన ఉందన్నాడు. దేవునికి స్తోత్రం. ఇల్లు ఎలాంటిది అన్నది కాదు, మన ఇంట్లో ప్రార్థన ఉన్నది అనుకోండి, దేవుడు నివాసం చేస్తాడు. లేకపోతే ఏం చేస్తారో దెయ్యాలు నివాసం చేస్తాయి. దెయ్యాల ఇంట్లోకి మనం వెళ్ళామనుకోండి, అవన్నీ కలిసి మనల మీద ఏం చేస్తాయి చెప్పండి? దాడి చేస్తాయి. అలాగే మనిషి కూడా అంతే. దెయ్యం పట్టిన మనిషి ఎలా ఉంటాడో తెలుసా? దెయ్యం పనులు చేస్తాడు. అదే దేవుడున్న మనిషి ఏం చేస్తాడో తెలుసా? దేవుని పనులు చేస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు ఎంతమంది దెయ్యాల పనులు చేస్తున్నారు చెప్పండి? చేయొద్దండి. ఒక్కరెత్తరు. దేవుని స్తోత్రం. దేవుడికి తెలుసు. ఇదిగో మీరు దేవుని పని చేస్తే మీరు దేవుని ఇల్లు అవుతారు. మీరు అదే దెయ్యాల పని చేస్తే దెయ్యాల ఇల్లు అవుతారు. మీరు ఎలాగ ఉండాలనుకుంటున్నారు? అసలు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. యెషయా గ్రంథం 57:15. మహాగణుడును మహోన్నతుడును
పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నిత్య నివాసి అయిన వాడు ఇలాగును సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడును అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు నలిగిన వారి హృదయమును ప్రాణమును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దకును దీన మనసు గల వారి యొద్దకును నివసించుచున్నాను. దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు అని చెప్పండి? దీన మనసు గల వారి దగ్గర నివసిస్తున్నాడంట. వినయము గల వారి దగ్గర నివసిస్తున్నాడంట. ఏమండి, ఇప్పుడు కుటుంబం అయిన తర్వాత వస్తాయి, గొడవలు వస్తాయి, రాకమానం వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. గొడవలు రావన్న ఏ కుటుంబము లేదు. ఉందా చెప్పండి? లేదు. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబంలో ఏదో ఒక గొడవ ఉంటుంది, ఏదో ఒక అలరి ఉంటుంది, ఏదో ఒక విధానం ఉంటుంది. కానీ ప్రభువుని నమ్ముకున్న మనమంట దీన మనసు గలవారమై, ప్రభువుని నమ్ముకున్నంటే మనమంట వినయము గలవారమై ఏముండాలి? దేవుని స్తోత్రం. ఉంటే ఏం జరిగిద్దో తెలుసా? దేవుడంట వారి దగ్గర నివాసం చేస్తాడట. ఏం చేస్తాడంట? అసలు దేవుడే మన దగ్గర నివాసం చేస్తే మనకి ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత సమాధానంగా ఉంటుంది, ఎంత నెమ్మదిగా ఉంటుంది. అబ్బా, దేవుడు మన దగ్గర నివాసం చేస్తే అసలు ఇంకా లోటు ఏముందండి? అసలు లోటు కనిపించదండి. లోటు కనిపిస్తుందా? మారిపోతూ ఉంటాయి, పరిస్థితులు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి, ఉద్దేశాలు మారిపోతాయి. అబ్బా, ఎంత సంతోషంగా ఉంటుంది అసలు. చూసారా? దేవుడే వచ్చంట నివాసం చేస్తాడంట. దేవుడే వచ్చి నివాసం చేస్తాడంట. హల్లెలూయా. మనం ఎప్పుడైనా సరే మన నోటితో గెలవలేం, మన బలంతో గెలవలేం, మన చేతలతో గెలవలేం. కానీ ప్రార్థనతో గెలవచ్చు. దేవునికి స్తోత్రం. అంటే ప్రార్థన చేయగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? గొప్ప కార్యాలు చేస్తాడు. అది హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప కార్యాలు చేస్తాడు. నీ బిడ్డల గురించి నువ్వు ప్రార్థన చేయాలి, నీ భర్త గురించి ప్రార్థన చేయాలి, నీ అత్తమామల గురించి ప్రార్థన చేయాలి, నీ తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేయాలి. నేను ఒక విషయం చెప్తున్నాను. హల్లెలూయా. వాణి అక్క ఉన్నదనుకోండి, 360 రోజులు కూడా కష్టపడుతూ ఉంటుంది. అదే కష్టపడతావా నువ్వు? 360 రోజులు నిజం చెప్పాక నవ్వుతుంది, ఒప్పుకుంది. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? కష్టపడిన టైంలో కష్టపడ్డదక్క. కానీ ఇప్పుడు ఏంటో తెలుసా? దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆవిడికి ఇప్పుడు అక్క ఏం చేయాలో తెలుసా? ప్రార్థన ఎక్కువ చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ఇదే ఏం పట్టుకెళ్తావు నువ్వు? ఇప్పుడు ప్రసన్న ఉంది, ఇంటికాడే ఉంటుంది, ప్రార్థన చేయాలి. మేరీ ఉందనుకోండి, ఇంటికాడే ఉంటుంది, ప్రార్థన చేయాలి. అమ్మాయి నువ్వు ఇంటికాడే ఉంటావు, ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? 24 గంటలు ఫోన్ ఇచ్చుకుంటే యవనస్తులు కదండి మరి. ఎందుకనంటే భర్త ఫోన్ చేస్తే మరి పెళ్ళి అయ్యే టైంలో అంతే. దేవుని స్తోత్రం. స్టీవెన్ అయ్య గారు చెప్పారు వైజాగ్లోనంట, నువ్వంటే పడి పడి, నువ్వంటే పడి పడి, నువ్వంటే పడి పడి అని పాడతాడంట. ఫస్ట్లో పెళ్ళైన కొత్తలోను, ఆ తర్వాత ఓ సంవత్సరాలనే నీవంటే పడి పడి తంతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫస్ట్లో అంతే,
హల్లెలూయా. ఫస్ట్లో ఎలా ఉంటుందనంటే నువ్వంటే పడి పడి, నువ్వంటే పడి పడి, నువ్వే నా ప్రాణం, నువ్వే నా ప్రాణం, నువ్వే ప్రాణం, నువ్వే ప్రాణం అంటాడు. పెళ్లి చేసుకునే 4 రోజుల్లో తర్వాత ఏం చేస్తాడో తెలుసా? 4 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇంకా ఆవిడ మట్టికి నచ్చదు. దేవుని స్తోత్ర. పడి పడి తన్నేవాళ్ళు ఉన్నారు, కానీ దేవుని పిల్లలు తన్నకూడదు, కొట్టకూడదు. దేవుని స్తోత్ర. మగోళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా సరే గొడవలకి దూరంగా ఉండాలి. ఎందుకో తెలుసు? ప్రార్థన చేయాలి. ప్రార్థన, ఎన్ని పనులున్నా సరే ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు అనుకుంటారు, నా కోడలు రూతు లాంటి కోడలు దొరికింది అనుకుంటాడు. దేవుని స్తోత్రం. నా అల్లుడు మంచి అల్లుడు దొరికాడు. ఎలాంటాడు? దావీదు లాంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు ప్రార్థన ఆయన గొప్ప శిఖరానికి ఎక్కించింది. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలో తెలుసా? ప్రేమని దేవుని ఇల్లు అనగా మనమే. అసలు ఎవరంటే చెప్పండి? మనమే ఆయన ఇల్లుగా మారిపోవాలి. నేనున్నాను అనుకోండి, దేవుడు పిలవటం అంటే మామూలు విషయం కాదండి. దేవుడు పిలవటం అంటే మామూలు విషయము అండ్ అందరిని పిలుస్తాడే దేవుడు. నన్ను పిలిచాడు కాబట్టి నేను ఎక్కువగా ప్రార్థనలను గడుపుతాను. రెండోది ఏంటో తెలుసా? నేను ఇంకా అంత మట్టికి తక్కువే అనుకుంటున్నాను. నేను ప్రార్థన చేయటం చాలా తక్కువ. ఎందుకో తెలుసా? ఈ మందిరం కట్టడానికి చాలా పనిచేశాను. నేను పనిచేసేవాడిని, అయినను ఎంతో కొంత ప్రార్థన చేసుకుంటానే ఉండేవాడిని. దేవునికి స్తోత్రం కలిగింది. ప్రార్థన వలన ఏమవుతుందో తెలుసు? మీ కుటుంబాలు బాగుంటాయి, మీ జీవితాలు బాగుంటాయి, మీ భర్తలు మారుతారు, మీ అత్తమామలు మారుతారు, అలాగే మీ తల్లిదండ్రులు మారుతారు, అలాగే ఇరుగు పొరుగు వారు కూడా మారుతారు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా మారుతారండి. ఈ మందిరం కట్టడానికి నిజంగా చెప్పుకోవాలనంటే మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా సహకరించారు. దేవునికి స్తోత్రం. నిజమేనంటారా? చెప్పండి, సహకరించారా లేదా? అందరూ సహకరించారు. ఏ రకంగా కానీ సహకరించారు. వారందరిని కూడా దేవుడు మార్చాడు కదా. మరి మాట్లాడరేంటి? దేవుని విల్లుగా నువ్వు ఎప్పుడైతే మారుతావో దేవుడు నిన్ను దీవిస్తాడు. ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. మీరు మొదటగా ఎలాగుండాలో చెప్పండి? మీ బలులు కాదు, మీ కానుకలు కాదు, మీరు తెచ్చిన నైవేద్యాలు కాదు, వాటికంటే ముందుగా మీరు ఏం చేయాలో తెలుసా? వినయము, దీన మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏముండాలి చెప్పండి? ఉండాలి. హల్లెలూయా. లేకపోతే ఎలా ఉంటుంది? లేకపోతే మీ కుటుంబాలు అలరగా ఉంటాయి, గాలిగా ఉంటాయి, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. మీ పిల్లలేమో దేశ దిమ్మర్లు అయిపోతారు, పనికిమాలు వాళ్ళు అయిపోతారు. ఎందుకో తెలుసా? ఎందుకనంటే ప్రార్థన లేని ఇల్లు, ప్రార్థన లేని గృహము ఎలాంటిదిదనంటే శవపీఠం లాంటిదంట. నీ బిడ్డ నీ బాగా చదవాలన్నా, లేకపోతే మంచి ప్రయోజకుడు అవ్వాలన్నా, నీ భర్త రాణించాలన్నా, అది చెరువులే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, లేకపోతే ఏదైనా సరే అయినప్పటికీ కూడా వ్యవసాయమే కావచ్చు, ఏదైనప్పుడు కూడా అందులో రాణించాలని అంటే ఆయన బాగుంటేనే నీ బాగు. అమ్మా, ఆయన బాగుంటేనే పాస్టర్ గారు బాగుండి మాలని పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆవిడ ఎక్కువ ప్రార్థన చేస్తుందండి. ఆవిడ ఎక్కువ చేస్తుంది ప్రార్థన.
ఆవిడే. ఇప్పుడు ప్రతి మగోడు వెనకాల ఎవరు ఉంటారు చెప్పండి? ఆడది ఉంటుంది. ఆడది లేకపోతే మగోడు లేడు. ఆడది లేకపోతే మగోడు లేడు. రక్షణానందమయ్య గారు అనేవాడు, ఏమనేవాడో తెలుసా? మగవాడు 25% అంటే ఆడ మనిషి 75% ఉండాలంట. ఎంత శాతం ఉండాలంట? 75% ఆడ మనిషి ఉండాలంట. 25% మగోడు ఉంటే సరిపోద్దంట. 75% పాస్టర్ గారు ఉండి మూలనే ఈ రోజున నేను దేవునిలో నిలబడగలిగాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకడు ఉంటాడు అనుకోండి, పిచ్చోడు ఉంటాడు. పిచ్చోడు ఏం చేస్తాడో తెలుసా? చూసి చూడక ఎర్రోడు ఏం చేస్తాడో తెలుసా? బెడ్ ఇచ్చి కొట్టాడు అనుకోండి, ఆడబెడ్డ తగిలేస్తుంది వెళ్ళిపోయి. దేవుని స్తోత్రం. తెలివైనోడు ఉంటాడు చూడండి, ఆడేస్తాడుకుని బెడ్లో అవి పక్క వెళ్ళిపోతాయి, ఇలా పక్క వెళ్ళిపోతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. మా అమ్మగారు చేసిన ప్రార్థన అలాగే తగిలేస్తుంది అంతే, తక్కువ మంది తగిలేద్దామంటే. దేవుని స్తోత్రం. కానీ ఏ విషయంలో కూడానండి ఎదిరించదు. నేను చెప్తున్నాను, ఎదిరించి మాట్లాడదు. ఇంకొకసారి నోటు అంపడి మట్టికి చెడ్డ మాట, బూతు మాట కానీ రాదు. నేను వినలా. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? ఎప్పుడు కూడా ఆవిడ యథార్థమైన విషయం అన్నమాట. అస్సలు ఎదిరించదో, అలాగే మౌనంగా ఉంటుంది, అలాగే ఉంటుంది అంతే. దేవుని స్తోత్రం. మనం ఎంత దీనంగా ఉంటామో, ఎంత చక్కగా ఉంటామో అప్పుడే దేవునికి ఇల్లు అయిపోతాం మనం. దేవునికి స్తోత్రం. ఆయన నివసించిన చోటన ఏమవుతుందో తెలుసా? సంతోషం, సమాధానము. యెషయా గ్రంథంలో మనం చూసాం కదా. యెషయా గ్రంథంలో చూసినట్లయితే ఆ మాట ఏమని ఉన్నదంటే, యెషయా గ్రంథము 57:15లోను ఆ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడునైన నిత్య నివాసి అయిన వాడు ఇలాగును సెలవిచ్చుచున్నాడు, మహోన్నతమైన స్థలములలో, పరిశుద్ధ స్థలములలో నివసించేవాడును అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి హృదయమును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నేను నివసించుతున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఎక్కడ నివసిస్తాడంటే, ఇప్పుడు దేవుడు నీ దగ్గర నివసిస్తున్నాడు అనుకోండి, మీ అత్తగారు మామగారు ఏం చేస్తారంట? మిమ్మల్ని ఏమనగలుగుతారంట? ఏం చేయలేరు. దేవుని స్తోత్రం. పోనీ మీ శత్రువులు ఏం చేయగలుగుతారంట? ఏం చేయలేరు. పోనీ నీ భర్త తాగుబోతుడు అవ్వచ్చు, లేదా తిరిగిపోతుడు అవ్వచ్చు, లేకపోతే పేకాటగాడు అవ్వచ్చు, లేకపోతే మాట వినగలవాడైనా అవ్వచ్చు. ఏం చేస్తాడంట? ఏం చేయలేడు. దేవునికి స్తోత్రం. ఏం చేయలేడు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. బిడ్డలారా, దేవుడు మీతో చెప్తున్నది ఏంటో తెలుసా? వినయమైన మనసు మీలో ఉండాలి, అలాగనే దీన మనసు మీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని తిట్టొచ్చు, సనగొచ్చు, ఏదోటి అనొచ్చు. నువ్వు మంచిదానువు కాదే, నువ్వు అలాంటి దానువుగా, ఇలాంటి దానివే, నువ్వు అదే, నువ్వు ఇదే, నువ్వు అదే, నువ్వు ఇదే, నువ్వేదే అదే ఎన్ని అనుకో. దేవుడు నీ దగ్గర ఉన్నాడు గనుక ఏదో ఒక రోజున వారే సిగ్గుపడతారు. దేవునికి స్తోత్ర. తిరిగి వారందరూ కూడా ఏంటో తెలుసా? నిన్ను గురించి తెలుసుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. ఇంకో విషయం ఏంటో తెలుసా? నీకు నష్టానికి సమస్తము కూడా కూడబెట్టి మళ్ళీ సమకూర్చి నీకు యోబుకి ఇచ్చినట్లుగా 2 అంతల ఆశీర్వాదం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. 2 అంతల ఆశీర్వాదం ఇస్తాడు. అందుకని నువ్వు ఎలా ఉండాలి తెలుసా?
ఓపిక, ఓర్ము, సహనము ఇవన్నీ కూడా నీలో ఉండి నేను దేవుని బిడ్డనని చెప్పి నువ్వు దీన మనసు కలిగి అలాగనే అలాగే మరి ఏంటంటే వినయముగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను చూసి అందరూ కూడా ఏమవుతారో తెలుసా? సంతోషపడతారన్నమాట. ఇంకో మాట చెప్పాలనిపించింది నాకు, అక్కడే ఉంటుంది చూడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 66:5 యెషయా గ్రంథం. యెహోవా వాక్యమునకు భయపడు వారులారా ఆయన మాట వినండి. మిమ్మును దేశించుసు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయి మీ స్వంత జనులు మీ సంతోషమును మాక కనబడినట్లు యెహోవా మహిమ నొందును గాక అని చెప్పుదురు. వారే సిగ్గుపడుదురు. దేవునికి స్తోత్రం. ఎవరు సిగ్గుపడతారంట? మీ సొంత జనులే. దేవునికి స్తోత్రం. ఈ రోజున మిమ్మల్ని ద్వేషించేవారు, మీరంటే కిట్టనంటి వారు, మీరంటే నచ్చనంటి వారు, మీ స్వంత జనులే ఒక రోజున అంటారంట యెహోవా మహిమ పొందును గాక. ఎందుకో తెలుసా? యెహోవాకి మహిమ కలుగును గాక. ఎందుకనంటే నువ్వు ఇంకా దీవించబడుతున్నావు, నువ్వు ఇంకా దీవించబడ్డావు. మేము ఎన్నన్నా సరే ఏం చేసినా నువ్వు దీవించబడ్డావు. యెహోవాకే మహిమ కలుగును గాక అని వారు సిగ్గుపడతారండి. ఎంత ఆశీర్వాదం పట్టుకెళ్తున్నావు తెలుసు ఇలా దేవుని మందిరానికి వచ్చి. వారు సిగ్గుపడతారు. నీవేమవుతావో తెలుసా? వారి ముందు స్ట్రాంగ్ ఫిల్లర్గా దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించిన గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, వీడు వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకోండి నాయనా. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం అయితే నాయనా, ఇదిగో మేము కట్టవలసిన ఈ యొక్క మందిరం ఎఫాటిది నాయనా, ఇల్లు ఎఫాటిది. నిజమే తండ్రి. అయ్యా, నీకు కావలసింది ఏ ఇల్లు కావాలంటే హృదయమని ఇల్లు కావాలి నాయన. దీన మనసు, వినయమైన మనసు ఎక్కడ ఉంటుందో వారి దగ్గర నివసిస్తానని సెలవిచ్చిన దేవుడు కనుక అయ్యా అట్టి మనసులు మాకు దయచేయండి. అయ్యా, మాలో ఉన్న రాతి గుండెలను తీసి మాంసపు గుండెలు మాకు దయచేసి బలపరచమని, ఇది ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించిన ఆయన. కుటుంబాల్లో కలతలు తీసివేయండి. ఒకవేళ వారి మీద నైనా అత్తగారులే కానీ, ఆడబొడుసులే కానీ, ఎవరైనా సరే భర్తలే కానీ, లేకుంటే ఎవరైనా సరే వారి నాశనం కోరుతున్నారనుకుంటే వారి ముందు దేవా నీవు గొప్ప చేసి చూపించే దేవుడు నువ్వు ఉన్నావు. హల్లెలూయా. ప్రభువా, ప్రతి బిడ్డను బలపరిచేవాడివి. వారు సిగ్గుపడతారు అని నీ వాక్యం చెప్తుంది. ఆ విధముగానే ప్రభువా, నీ వాక్యము ద్వారానే నీ బిడ్డలను బలపరచండి, మహిమపరచండి, ఘనపరచండి. వారి ద్వారానే మీరు మహిమ పొందండి. ఏ మందిరానికి వెళ్ళాము, ఏ సేవకుని దగ్గర ఎదిగాము అన్నది ప్రభు వారి శాతల్లోను, వారి వినయములోను, వారి యొక్క దీన మనసులోను కనిపించాలి. ప్రభు వారు ఏ చర్చికి వెళ్ళినా, ఏ మందిరానికి వెళ్ళినా వారు ఎలాగుండాలో తెలుసా? నిత్య నివాసైన దేవునికి ఒక స్థానముగా ఉండాలి ప్రభు. అట్టి ప్రార్థనలు, అట్టి విజ్ఞాపనలు, అట్టి గొప్ప అయానైనా తండ్రి మనస్సు కలిగి నైనా నీకు చోటిచ్చే బిడ్డలు ప్రభువా నైనా దీవెనకరముగా ఉండాలని నైనా తండ్రి ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితంలో ఏమైనా కలతలు వస్తే, దుష్టుడు కలతలు పెడితే ఆ కలతలన్నీ తీసివేయండి, మంచిగా మార్చండి. వారి బిడ్డలను మార్చండి, భర్తలు మార్చండి, వ్యాపారాలు మార్చండి. అయా తండ్రి, వారి సమస్యలు మార్చండి, వారి వ్యాధులని, రోగాలని తోలివేయండి. ఆరోగ్యమును, ఆయుష్ను, నైనా బలమును, సంతోషమును, సమాధానమును వారికి దయచేసి బలపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తూ నైనా ఈ మనవులన్నీ మీరు ఆలకించునుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపను, పరిశుద్ధాత్మ దేవుని సావాసం, భూలోకములో ఉన్న పరిశుద్ధులకు, దేవుని దూతలకు కూడి వచ్చిన మన అందరికి ప్రభు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము నిత్యము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు.
వందనాలు.